హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఊరిలో పుల్లల చెరువులో రామనాయుడు చెరువు దగ్గర ఉన్నాము. మీరు చూడవచ్చు వెనక ఒక నిండు కుండను తలపిస్తుంది అనమాట చెరువు అయితే మాత్రం. నాకు తెలిసి నేను చిన్నపిల్లగాడప్పుడు చూశాను ఇది. తమ్ముడు నీకు ఎప్పుడు గుర్తుంది అంటే ఇది అలిగలి కానీ ఇంత నీళ్ళు వచ్చి కానీ? నాకు తెలిసి బహుశా నేను పుట్టలేదు అనుకుంటున్నాను. ఓకే, నేను పుట్టిన తర్వాత ఈ ఫ్లోటింగ్ ఇంతవరకు చూడలేదు. ఈ తుఫాను కారణంగా మొత్తానికైతే మేమైతే మాత్రం చెరువుని రామనాయుడు చెరువుని చక్కగా పూర్తి నిండింది. నాకు తెలిసిన కనుక ఒక 10% ఉందన్నమాట. ఆ చివరికి కనుక మనం వెలిగి దీన్ని చూస్తే అలిగలిద్ది. ఈరోజు ఒక 24 గంటలలో కనుక వెయిట్ చేస్తే మనం ఖచ్చితంగా అలిగలిద్ది అనమాట. ఈ నీళ్ళు రావడం అనేది పుల్లల చెరువు సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే గ్రౌండ్ వాటర్ పెరిగిద్ది, ఇక్కడ పంట పొలాలకు నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. సో అంటే నాకు తెలిసి నువ్వైతే మాత్రం చూడలేదు అలిగరటం అనేది. నేను పుట్టిన తర్వాత చూడలేదు. పుట్టిన తర్వాత చూడాల. సో అటైతే ఒక 24 గంటల కనుక వెయిట్ చేయగలిగితే నువ్వు అలిగరటం చూడవచ్చు. ఎదురు చూస్తున్నాను నేను కూడా. ఓకే, ఆ హ్యాపీనెస్ అనేది మొక్కలు కనిపిస్తుంది. ఎందుకంటే ఆ గ్లో అనేది చూడండి ఫ్రెండ్స్, చాలా చక్కగా కనిపిస్తుంది అనమాట. నిజానికి ఈ చెట్లు కనుక లేకుండా ఉంటే ఈ పిచ్చి చెట్లు కనుక కట్టమ్మిటి కనుక అసలు ఏ క్లాస్ కనిపించదు అనమాట, నీట్గా కనిపించేదే. సో ఈ సంవత్సరం ఎండాకాలం త్రాగునీటికి ఇబ్బంది లేదు, రైతులకు కూడా పొలాలకు కూడా నీటికి కూడా ఇబ్బంది లేదు నాకు తెలిసిన కాడికి. దీనివల్ల ప్రస్తుతం మిరప వేసుకున్న రైతులు ఖచ్చితంగా ఇబ్బందులు పాల్పడతారు. మిరప అంటే సహజం, ప్రకృతి అనేది చెప్పలేము. ఎందుకంటే వర్షం అనేది అవసరం మనకి. వర్షం అవసరమే కానీ ఇంత వర్షం అవసరం లేదనుకుంటాను. మనకి చాలా తక్కువ వర్షమే, అవతలతో పోలిస్తే ఇది కన్నడల మీద అన్నట్టుగా మనకి చాలా మంచిదే ఈ వారం అనేది. ఎందుకంటే రాత్రి పట్టుకుంటాం, సో దానివల్ల నీళ్ళు వచ్చాయి. సో ఇంకా 2 చెరువులు ఉన్నాయి, చూద్దాం. అక్కడ ఒక చెరువు ఉంది, అంటే చిన్నకంటే ఉంటారు, ఆ చెరువుని కూడా చూద్దాం అనేది. ఓకే ఫ్రెండ్స్, మీకు మళ్ళీ అప్డేట్ వస్తాము, చూస్తూనే ఉండండి. మా వీడియో లైక్ చేయండి, మీకు కుదిరితే నచ్చితే ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా తమ్ముడు, అక్కడికి వెళ్దాం. మనం రామనాయుడు చెరువు అలుగు దగ్గరకు వచ్చాము. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ అలుగుకి నీరు ఆనుకున్నాయి. ఇవి కనుక అంటే ఇంకా నాకు తెలిసి ఒక అడుగు ఉందన్నమాట. అంటే ఈ నీరు అనేది చాలా ఎక్కువ రావాలి నీళ్ళు. చివరిలో ఏంటంటే ఈ అడుగు కూడా నాకు తెలిసిన కాడికి ఒక 20% నీరు వస్తే కానీ అలగలేదన్నమాట. 20% నీరు అనమాట. పైన ఎక్కువ పడుతుంటాయి నీళ్ళు అనమాట. కానీ ఖచ్చితంగా ఎందుకు ఐ హోప్ ఖచ్చితంగా అలగలిద్దని నేను అనుకుంటున్నాను. తెలియదు, ఎందుకంటే ఇప్పుడు ఇంకా తుఫాను ప్రభావం పెరిగే అవకాశాలు ఉన్నాయి. అదే కూడా ఇన్ఫ్లో కూడా ఎక్కువ ఉంది, వాటర్ వచ్చేవి కూడా ఎక్కువ ఉన్నాయి. మేము నువ్వు చూడలేదు కానీ ఇటు నుండి నీళ్ళు పారాయి అనమాట. ఇటు చేపలు పెట్టేవాళ్ళం చిన్నపిల్లలు అప్పుడైతే మాత్రం, భలే హ్యాపీ దాంట్లో పెట్టేవాళ్ళం. సో మీరు పట్టే ఛాన్స్ లేదు, ఎందుకంటే వీళ్ళు వల కూడా కట్టారు, చేపలు పెంచుతారు. ఇంతకుముందు చెరువు కాటి కింద పెట్టాం, అటు సైడ్ పెట్టాం, తూములమిటి వచ్చినప్పుడు. ఓకే ఓకే, సరే చూద్దాం. ఒక 24 గంటలు అయిన తర్వాత అలుగలిద్దాం, చూద్దాము. ఒకసారి చిన్నకండ్ల చెరువు అంటే కొత్త చెరువు దగ్గరికి వెళ్దాం ఒకసారి. సో మన వాళ్ళు గ్యారపెంట్ నుంచి వచ్చారు. ఎలా ఉందండి అక్కడ వాతావరణం? వర్షం అంటే కొత్త చెరువుకి నీళ్ళు వచ్చే అవకాశం ఏమైనా? రాత్రి టైమ్స్ కండిషన్ పడుతూనే ఉందా? అవునా? మీకు అక్కడ ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయి అంటే కరెంట్ లేకపోవడం కానీ అలాంటివి ఏమైనా ఎదుర్కొన్నారు మీరు ఏమన్నా? కరెంట్ అయితే మాకు కరెంట్ సప్లై బాగానే ఉన్నది, నైట్ ఇబ్బంది లేదు కదా? ఓకే, వచ్చిన తర్వాత నైట్ ఇల్లు బాగా. ఓకే, అక్కడ ఉన్న పేదలకి ఇల్లు గారే వాళ్ళకి వాళ్ళందరికీ అన్ని చెప్పారు సార్. మన అదే ఎంఆర్ఓ ఆఫీస్లో వారు ముందే వచ్చి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అలాగే మాకు చెప్పడం కూడా ఏం జరిగిందంటే, మీ దగ్గరలో ఉన్న ఇల్లులు ఎటువంటివి కానీ కారడం కానీ అలా చేస్తూ మీరు పడుకోవడానికి ఉండడానికి ఏమైనా ఇబ్బందిగా ఉంటే మా స్కూల్లోకి వచ్చి ఆశ్రమంలో ఉన్నటువంటి స్కూల్లోకి వచ్చి మీరు స్టే తీసుకోవచ్చు అని చెప్పారు. ఇంతకుముందే ఉదయం అందరు రాగానే నైటు కొద్దిగా ఎక్కువ ఉధృత ఉండడం వల్ల ఎవరు బయటికి రాలేకపోయారు. ఉదయాన్నే వచ్చి కారినవారటం అందరికీ మన ఆశ్రమ పాఠశాలలో భోజనాలు, టిఫను అలాంటిదన్నీ ఏర్పాటు చేస్తున్నారు. చాలా ఓకే.